Academy. Good evening everyone. Welcome to Harish Academy. Today we will discuss February 12th, 2026 current affairs in detail. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ భారతదేశపు మొట్టమొదటి సంగీత రహదారి, ఇండియాస్ ఫస్ట్ మ్యూజికల్ రోడ్. భారతదేశంలో మొట్టమొదటి సంగీత రహదారిని మహారాష్ట్రలోని ముంబైలో లాంచ్ చేశారు, ప్రారంభించారు. మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ దేవేంద్ర ఫడ్నవీస్ గారు దీన్ని ప్రారంభించడం జరిగింది. సో మనం ఇక్కడ ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది ఈ సంగీత రహదారి అంటే ఏంటి, మ్యూజికల్ రోడ్ లేదా మెలోడీ రోడ్ అంటే ఏంటి. ఒక రోడ్డు పైన వెహికల్స్ వెళ్తూ ఉన్నప్పుడు, వెహికల్స్ ఒక 70 to 80 కిలోమీటర్స్ వేగంతో వెళ్తూ ఉన్నప్పుడు ఒక మ్యూజిక్ ప్రొడ్యూస్ అవుతుంది, ఒక సంగీతం ఉత్పత్తి అవుతుంది. ఒక పాట రూపంలో సంగీతం ఉత్పత్తి అయ్యేలా ఆ రోడ్డుని తయారు చేశారు. సో అదే సంగీత రహదారి. సో ఇండియాస్ ఫస్ట్ మ్యూజికల్ రోడ్ని ముంబైలో ప్రారంభించడం జరిగింది. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఫోకస్ చేయాల్సింది ఫ్యాక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ముంబై అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మరి ఇటువంటి టెక్నాలజీ ఆల్రెడీ ఎక్కడైనా ఉందా అంటే ఆల్రెడీ జపాను, సౌత్ కొరియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లాంటి కంట్రీలలో దీన్ని వినియోగిస్తూ ఉన్నారు. మరి మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసుకోవాల్సింది ఫస్ట్ ఈ ప్రాజెక్ట్ని ఎవరు కాన్సెప్చువలైజ్ చేశారు అంటే ఈ ప్రాజెక్ట్కి, ఈ ఐడియాకి ఎవరు రూపకల్పన చేశారు అది తెలుసుకోవాలి. ఈ ప్రాజెక్ట్ని రూపకల్పన చేసినది మాజీ ఎంపీ రాహుల్ షెవాలే. ఈ ప్రాజెక్ట్ని రూపొందించింది మాజీ ఎంపీ రాహుల్ షెవాలే గారు. దీన్ని హంగేరియన్ ఎక్స్పర్ట్స్, హంగరీ కంట్రీకి చెందిన నిపుణులు, హంగరీ కంట్రీకి చెందిన ఎక్స్పర్ట్స్ సహాయంతో దీన్ని రూపొందించడం జరిగింది. మరి దీన్ని రోడ్డు మొత్తము ఏర్పాటు చేశారా అంటే లేదు, జస్ట్ ఒక 500 మీటర్స్ మాత్రమే, ఒక 500 మీటర్స్ మాత్రమే దీనిని ఏర్పాటు చేశారు. మరి అసలు ఎలా వర్క్ అవుతుంది, ఏ విధంగా సంగీతం ఉత్పత్తి అవుతుందంటే ఇక్కడ మీరు చూస్తూ ఉన్నట్టు ఒక హైవే, ముఖ్యంగా ముంబైలోని కోస్టల్ రోడ్డు, ఛత్రపతి సంభాజీ కోస్టల్ రోడ్డు పైన ముఖ్యంగా నారీమన్ పాయింట్ నుంచి వర్లీ అనే ప్రాంతాలకు వెళ్ళే ఒక రోడ్డు మార్గము, 500 మీటర్ల రోడ్డు మార్గంలో దీన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ 500 మీటర్స్ పైన ఏం చేశారు అంటే వీళ్ళు ఒక రకమైన స్ట్రిప్స్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వం స్ట్రిప్స్ అంటే ఒక ఎలివేటెడ్ ప్లాట్ఫామ్స్ అంటే కొద్దిగా ఎత్తులో ఉంటాయి. సో వెహికల్స్ అనేవి 70 to 80 కిలోమీటర్స్, గుర్తుపెట్టుకోండి, వెహికల్స్ అనేవి గంటకు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో దూసుకొని పోతూ ఉన్నప్పుడు ఒక సాంగ్ ఉత్పత్తి అవుతుంది. ఏ విధంగా అంటే ఆ యొక్క వెహికల్ టైర్స్ ఏవైతే ఉంటాయో, వెహికల్ టైర్లు ఆ రోడ్డుకి టచ్ అయినప్పుడు ఫ్రిక్షన్ వల్ల, ఆ యొక్క ఘర్షణ వల్ల ఒక మ్యూజికల్ ఒక టోన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ టోన్ వచ్చేసి జయహో ట్యూన్, జయహో పాట. ఇది ఆస్కార్ అవార్డు విన్నింగ్ మూవీ, ఆస్కార్ అవార్డు పొందిన మూవీ స్లమ్ డాగ్ మిలియనీర్లోని జయహో పాట రూపంలో వినిపిస్తుంది అనమాట. జయహో ట్యూన్ అనమాట, డైరెక్ట్గా పాట వినిపించదు, ఆ ట్యూన్ వస్తుంది. సో మరి ఆ వెహికల్లో ఉన్న వాళ్ళకి క్లియర్గా వినిపిస్తుంది. వాళ్ళు డోర్స్ గ్లాస్ విండోస్ క్లోజ్ చేసుకున్నా కూడా క్లియర్గా వినిపిస్తుంది. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినది ఎక్కడి నుంచి ఎక్కడ దీన్ని ఏర్పాటు చేశారంటే మహారాష్ట్రలోని కోస్టల్ రోడ్డు, నార్త్ బౌండ్ కోస్టల్ రోడ్డు, నారీమన్ పాయింట్ నుంచి వర్లీకి వెళ్ళే ప్రాంతాల మధ్య 500 మీటర్స్ అన్న మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఇక తద్వారా రోడ్ యాక్సిడెంట్స్ కూడా తగ్గుతాయని చెప్పేసి దీన్ని రూపొందించడం జరిగింది. ఎలా అంటే ఎప్పుడైతే వెహికల్స్ అనేవి ఒక 70 to 80 కిలోమీటర్స్ వేగంతో పోయినప్పుడు వాళ్ళు ఆ మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తారు. ఒక 100 కిలోమీటర్స్కి మించి వేగంతో వాళ్ళు వెళ్ళరు, తద్వారా రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని చెప్పేసి ఈ ఐడియాని రూపొందించారు. సో ఇక్కడ మెయిన్గా మనం ఫోకస్ చేయాల్సింది ఈ యొక్క ప్రాజెక్ట్కి రూపకల్పన చేసిన వాళ్ళు ఏ కంట్రీ నిపుణుల సహాయంతో అంటే హంగేరియన్ ఎక్స్పర్ట్స్, హంగేరియన్ నిపుణులు. నెక్స్ట్ వన్, జనగణకు ముందు వందే మాత్రం ఆలాపన. సెంట్రల్ గవర్నమెంట్ వందే మాత్రం ఆలాపనకు సంబంధించి, వందే మాత్రానికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ గైడ్ లైన్స్ జారీ చేసింది, కొన్ని ముఖ్యమైన మార్గదర్శకాలు జారీ చేసింది. సో మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు ఏంటివి, ఆ గైడ్ లైన్స్ ఏంటివి, సో మెయిన్ రీజన్ ఎందుకు ఈ గైడ్ లైన్స్ జారీ చేసింది మనం ఆల్రెడీ ప్రీవియస్ టాపిక్స్లో కూడా డిస్కస్ చేసుకున్నాం. మనం ప్రెజెంట్ వందే మాత్రానికి సంబంధించి 150వ సంవత్సరపు సెలబ్రేషన్స్లో ఉన్నాము, 150th ఇయర్ సెలబ్రేషన్స్ని జరుపుకుంటూ ఉన్నాం. సో ఈ కాంటెక్స్లో ఫస్ట్ మనం ఈ గైడ్ లైన్స్ తెలుసుకునే ముందు వందే మాతరం గురించి తెలుసుకోవాలి. ఈ గైడ్ లైన్స్ వచ్చేసి ఇక నుంచి
గవర్నమెంట్ ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో, ముఖ్యంగా కాలేజెస్ లైక్ స్కూల్స్, గవర్నమెంట్ ఈవెంట్స్లలో తప్పకుండా జనగణమనతో పాటు వందే మాతరాన్ని కూడా ఆలపించాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇక్కడ మనము 1 by 1 ఫస్ట్ వందే మాతరం గురించి తెలుసుకుందామండి. దాని తర్వాత ఈ గైడ్ లైన్స్, ఎందుకంటే వందే మాతరం మనకి మోడర్న్ హిస్టరీలో చాలా ఇంపార్టెంట్, తప్పకుండా ఒక బిట్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. వందే మాతరం అనేది నేషనల్ సాంగ్, జాతీయ గేయము. మరి దీన్ని ఫస్ట్ టైం ఎప్పుడు రాశారు, ఎవరు రాశారు అంటే ఒక బెంగాలీ రైటర్ బంకిం చంద్ర చటర్జీ గారు తొలిసారిగా 7th నవంబర్ 1875లో దీన్ని రాయడం జరిగింది, ఈ యొక్క గేయాన్ని. అయితే ఇది తొలిసారిగా పబ్లిష్ అయినది బంకిం చంద్ర చటర్జీ గారి బంగదర్శన్ అనే ఒక జర్నల్లో తొలిసారిగా ఇది ప్రచురితమైంది, పబ్లిష్ అయింది. ఆ తర్వాత 1882లో బంకిం చంద్ర చటర్జీ గారి యొక్క నవల ఆనంద్ మత్ అనే నవలలో ఇది పబ్లిష్ అయింది. సో గుర్తుపెట్టుకోండి, రాసినదైతే ఇది రిటర్న్ చేసింది 7th నవంబర్ 1875. తొలిసారిగా బంగదర్శన్ అనే జర్నల్లో 1875లో పబ్లిష్ అయింది. ఇక 1882లో ఆయన రాసిన ఆనందమత్ అనే నవలలో ప్రచురితం అయ్యింది. మరి ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ఇది ఏ లాంగ్వేజ్లో ఉంటుంది, ఇందులో ఎన్ని చరణాలు ఉన్నాయి. మనం ఆల్రెడీ వందే మాతరాన్ని మనం ఆలపిస్తూ ఉంటాం, కానీ 2 చరణాలే మనము ప్లెడ్జ్లో భాగంగా, ముఖ్యంగా మనం స్కూళ్ళల్లో మనము చిన్నప్పుడు ప్రతిజ్ఞ చేసేటప్పుడు ప్రతిజ్ఞలో భాగంగా 2 చరణాలను మాత్రమే పాడేవాళ్ళము. కానీ ఇక నుంచి అన్ని చరణాలు పాడాలి అని చెప్పేసి గవర్నమెంట్ మార్గదర్శకాలు జారీ చేసింది. సో ఫస్ట్ ఇక్కడ తెలుసుకోవాల్సింది దీన్ని ఏ లాంగ్వేజ్లో రాశారు అంటే సాంస్క్రిట్ వర్డ్స్, సంస్కృత పదాలు, బట్ బెంగాలీ స్క్రిప్ట్ వచ్చేసి బెంగాలీ. ఇక మనం ఫోకస్ చేయాల్సింది మరి దీన్ని ఎప్పుడు తొలిసారిగా పాడడం జరిగింది. రాసినదేమో ఫస్ట్ టైం 7th నవంబర్ 1875, కానీ పాడినది కూడా ఉంటుంది కదా. ఫస్ట్ టైం ఎప్పుడు ఎవరు పాడారు, ఎక్కడ పాడారు అంటే 1896లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశం జరిగింది. ఎవ్రీ ఇయర్ కాంగ్రెస్ సమావేశము డిసెంబర్లో జరుగుతుంది. 1896లో కాంగ్రెస్ సమావేశం కలకత్తాలో జరిగినప్పుడు దీన్ని తొలిసారిగా రవీంద్రనాథ్ ఠాగూర్ గారు డిసెంబర్ 28, 1896లో దీన్ని పాడడం జరిగింది. ఫస్ట్ టైం ఇట్ వాజ్ సంగ్ బై రవీంద్రనాథ్ ఠాగూర్ ఇన్ 1896. ఇక మరి దీన్ని జాతీయ గేయంగా ఎప్పుడు స్వీకరించారు, నేషనల్ సాంగ్గా జనవరి 24, 1950లో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో దీన్ని స్వీకరించడం జరిగింది, అడాప్ట్ చేసుకోవడం జరిగింది. సో ఇది వందే మాతరానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మరి ఇందులో చరణాలు ఎన్ని ఉంటాయి? మొత్తం 6 చరణాలు, 6 స్టాంజాస్, 6 చరణాలు. మీరు చూస్తే మనం జనరల్గా ఫస్ట్ 2 చరణాలనే పాడతాం, వందే మాతరం మొదలుపెట్టి శుభ్రజ్యోత్స్న పులకిత అక్కడితో ఎండ్ చేస్తాం. కానీ మొత్తం 6 స్టాంజాలు ఉంటాయి, ఇక నుంచి 6 పాడాలి అని చెప్పేసి చెప్పింది. మరి ఈ 6 చరణాలతో కూడిన వందే మాతరాన్ని కంప్లీట్ చేయాలి, పాడాలి అంటే అప్రాక్సిమేట్లీ 3 minutes 10 seconds, 3 నిమిషాల 10 సెకండ్లు పడుతుంది. ఇది మనకి ఈ టైం కూడా చాలా ఇంపార్టెంట్ అండి, ఎగ్జామ్లో ఎలా అయినా అడగవచ్చు. ఎందుకంటే ఉదాహరణకు నేషనల్ యాంథమ్ ఉంది, జాతీయ గీతం జనగణమనని అప్రాక్సిమేట్లీ 52 seconds, 52 సెకండ్లలో కంప్లీట్ చేయాలి. జనగణమనని ఎవరు రచించారు అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. మరి జనగణమనని ఎప్పుడు మనము జాతీయ గీతంగా స్వీకరించాము, ఎప్పుడు జనగణమనని మనము నేషనల్ యాంథమ్గా అడాప్ట్ చేసుకున్నామంటే అది కూడా సేమ్ డేట్, January 24, 1950. సో ఇవి మనకి మోడర్న్ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా హెల్ప్ అవుతాయి, ఎందుకంటే మనకి వందే మాత్రం కంటిన్యూస్గా వార్తల్లో ఉంది కాబట్టి. సో ఇక మరి ఇప్పుడు గైడ్లైన్స్ విషయానికి వస్తే ఏం జారీ చేసిందంటే ఇక నుంచి గవర్నమెంట్ అఫీషియల్ ఈవెంట్స్, స్కూళ్ళల్లో జరిగే ఈవెంట్లలో తప్పకుండా పాడాలి. అంటే ప్లెడ్జ్ మధ్యలో 6 చరణాలు పాడాలి. అలానే ముఖ్యంగా పౌర అవార్డుల ప్రదాన సమయంలో, ఈ యొక్క సివిలియన్ అవార్డ్స్ ఇచ్చే టైంలో, అలానే ప్రెసిడెంట్ వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు కూడా తప్పకుండా పాడాలి. అలానే సినిమా హాళ్ళల్లో కూడా వందే మాతరాన్ని తప్పకుండా ప్లే చేయాలి. అయితే సినిమా హాళ్ళల్లో దీన్ని ప్లే చేసేటప్పుడు మాత్రము ప్రేక్షకులు నిల్చోవాల్సిన అవసరం లేదు. ఈ యొక్క ఆడియన్స్
లైక్ స్టాండ్ అవ్వాల్సిన అవసరం లేదని చెప్పేసి చెప్పడం జరిగింది. సో మెయిన్గా అలానే జాతీయ జెండాను ఎగురవేసే సందర్భాలు, నేషనల్ ఫ్లాగ్ని ఎగురవేసే సందర్భాలు అంటే ఉదాహరణకు ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే టైంలో తప్పకుండా పాడాలి. సో అలానే ప్రతిరోజు ఉదయం పాఠశాలలో జరిగే అసెంబ్లీలో, స్కూళ్ళల్లో జరిగే అసెంబ్లీలో కూడా తప్పకుండా 6 చరణాలు పాడాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇది అండి మనకి వందే మాతరకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్, అమూల్ ఏఐ ఇది స్టేట్ కరెంట్ అఫైర్స్. గుజరాత్ గవర్నమెంట్ అమూల్ ఏఐ అనే ఒక ప్రోగ్రామ్ని, కార్యక్రమాన్ని లాంచ్ చేసింది. గుజరాత్ చీఫ్ మినిస్టర్ భూపేంద్ర పటేల్ గారు అమూల్ ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దీన్ని లాంచ్ చేయడం జరిగింది. మరి దేనికి సంబంధించినదంటే ఇది డైరీ సెక్టార్. ఇండియాలో పాల విప్లవాన్ని, ముఖ్యంగా ఇండియాని వరల్డ్లోనే మనం ఆల్రెడీ పాల ఉత్పత్తిలో ప్రపంచంలోనే టాప్ ప్లేస్లో ఉన్నాం. సో ఇంకా ఈ గుజరాత్లో ఈ యొక్క డైరీ సెక్టార్ని డెవలప్ చేయాలని చెప్పేసి అమూల్ ఏఐ ప్రోగ్రామ్ని గుజరాత్లోని ఆనంద్ జిల్లాలో లాంచ్ చేయడం జరిగింది. మరి దీని ముఖ్య ఉద్దేశం వచ్చేసి డైరీ సెక్టార్లో డైరీ ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో ఆ యొక్క డైరీ ఫార్మర్స్కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవగాహన కల్పించాలి, ఏఐని కూడా ఇంటిగ్రేట్ చేసి ఈ యొక్క డైరీ సెక్టార్ని డెవలప్ చేయాలని చెప్పేసి దీన్ని లాంచ్ చేయడం జరిగింది. సో మనకి మెయిన్గా అమూల్ అంటేనే గుర్తు రావాల్సినది గుజరాత్లోని ఆనంద్ ఖైరా డిస్టిక్ కిందకు వస్తుంది. మరి అమూల్ని స్థాపించిన వారు త్రిభువనదాస్ పటేల్. మనం మెనీ టైమ్స్ డిస్కస్ చేసుకున్నామండి. త్రిభువనదాస్ పటేల్ గుజరాత్కి చెందిన వ్యక్తి, ఫాదర్ ఆఫ్ కోఆపరేటివ్ మూమెంట్ ఇన్ ఇండియా అని చెప్పవచ్చు. భారతదేశంలో ఈ యొక్క సహకార రంగానికి పితామహుడుగా ఆయన పిలుస్తారు. 1946లో అమూల్ని ఏర్పాటు చేశారు. దీని హెడ్ క్వార్టర్స్ ఆనంద్ ఖైరా డిస్టిక్, ఖైరా జిల్లా. మరి అమూల్లో సుమారుగా 36 lakh మిల్క్ ప్రొడ్యూసర్స్ ఉన్నారు. 18,500 గ్రామాల వ్యాప్తంగా 18,500 విలేజెస్లో ఇది విస్తరించి ఉంది. 36 lakh మిల్క్ ప్రొడ్యూసర్స్, 36 లక్షల మంది పాల ఉత్పత్తిదారులు ఇందులో రిజిస్టర్ అయి ఉన్నారు. సో ఇక్కడ మనకి మెయిన్గా ఫోకస్ చేయాల్సింది మిల్క్ ప్రొడక్షన్ విషయానికి వస్తే మనం ప్రీవియస్ ఇయర్ ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నామండి. బేసిక్ యానిమల్ హస్బెండరీ స్టాటిస్టిక్స్ రిపోర్ట్ 2025. ఇటీవల డిపార్ట్మెంట్ ఆఫ్ డైరింగ్ అండ్ అనిమల్ హస్బెండరీ ఈ యొక్క పాడి పరిశ్రమకు సంబంధించిన విభాగము, శాఖ బేసిక్ అనిమల్ హస్బెండరీ స్టాటిస్టిక్స్ని విడుదల చేసింది. ఆ రిపోర్టు ప్రకారము మిల్క్ ప్రొడక్షన్లో వరల్డ్లో ఇండియా ఫస్ట్ ప్లేస్లో ఉంది. పాల ఉత్పత్తిలో ఇండియా ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. మరి మనకి టాప్ 3 స్టేట్స్ ఏవి మిల్క్ ప్రొడక్షన్లో? ఫస్ట్ 3 స్టేట్లు వచ్చేసి ఫస్ట్ ప్లేస్లో ఉత్తరప్రదేశ్ ఉంది, సెకండ్ రాజస్థాన్ ఉంది, థర్డ్ మధ్యప్రదేశ్ ఉంది. గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ కన్ఫ్యూజ్ అవుద్దండి. గుజరాత్ అంటేనే పాల విప్లవం కదా, సో గుజరాత్ టాప్లో ఉందని అనుకోవద్దండి. బేసిక్ అనిమల్ హస్బెండరీ స్టాటిస్టిక్స్ 2025 రిపోర్ట్ ప్రకారం యూపీ టాప్, రాజస్థాన్ సెకండ్, థర్డ్ మధ్యప్రదేశ్, ఫస్ట్ ప్లేస్ యూపీ, సెకండ్ రాజస్థాన్, థర్డ్ మధ్యప్రదేశ్, ఫోర్త్ గుజరాత్ వస్తుంది, ఫిఫ్త్ మహారాష్ట్ర వస్తుంది. సో ఇక మరి మనకి మెయిన్గా వైట్ రెవల్యూషన్ అంటే గుర్తొచ్చేది కేరళకు చెందిన వర్గీస్ కురియన్ పాల విప్లవ పితామహుడు అంటే. సో ఇది అండి అమూల్ ఏఐ గుజరాత్. నెక్స్ట్ వన్, తెలంగాణ కరెంట్ అఫైర్స్. 3 కార్పొరేషన్లుగా జిహెచ్ఎంసి, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ని 3 కార్పొరేషన్స్గా డివైడ్ చేస్తూ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నిర్ణయం తీసుకునింది. సో ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది మున్సిపాలిటీస్కి సంబంధించి 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, మనకి లోకల్ బాడీస్ 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి కొద్దిగా తెలుసుకున్న తర్వాత ఈ యొక్క కార్పొరేషన్స్ అంటే ఏంటో ఐడియా వస్తుంది. సో ఫస్ట్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ని 3 కార్పొరేషన్లుగా విభజించారు. దానికంటే ముందు మనము 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి తెలుసుకుందాం. 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1992 దేని గురించి చెప్తుంది? అర్బన్ లోకల్ బాడీస్, పట్టణ స్థానిక సంస్థలు, పురపాలికలు, మున్సిపాలిటీలు వస్తాయి కదా, అర్బన్ లోకల్ బాడీస్. మరి ఇది పార్ట్ 9A, రాజ్యాంగంలో పార్ట్ 9Aలో షెడ్యూల్ 12, భారత రాజ్యాంగంలో 12వ షెడ్యూల్ చెప్తుంది 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి. మరి ఇది ఎప్పుడు అమల్లోకి వచ్చిందో కూడా చాలా ఇంపార్టెంట్ అండి. June 1st, 1993, June 1st, 1993లో అమల్లోకి వచ్చిందన్న విషయం
ఈ యొక్క 74th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ అర్బన్ లోకల్ బాడీస్ ఆర్టికల్స్ వచ్చేసి ఏ ఆర్టికల్ నుంచి అంటే ఆర్టికల్ 243 నుంచి ఆర్టికల్ 243 జెడ్ జీ మనకి ఈ యొక్క మున్సిపాలిటీస్లో 8 టైప్స్ ఉంటాయి. జనరల్గా అర్బన్ లోకల్ బాడీస్ 8 రకాలు ఉంటాయి మన కాన్స్టిట్యూషన్ ప్రకారం. ఏవేవి? ఉదాహరణకు మున్సిపల్ కార్పొరేషన్స్, మున్సిపాలిటీసు, నోటిఫైడ్ ఏరియా కమిటీసు, కంటోన్మెంట్ బోర్డ్సు, పోర్ట్ ట్రస్ట్ ఏరియాసు, స్పెషల్ పర్పస్ వెహికల్స్, ఇలా 8 రకాల అర్బన్ లోకల్ బాడీస్ ఉంటాయండి. అందులో ఒకటి మున్సిపల్ కార్పొరేషన్స్. మరి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఇది ఒక్కసారి ఆర్టికల్ 243 ఆర్టికల్ 243 జడ్జి ఎలా గుర్తుంచుకోవాలంటే ఒక చిన్న ట్రిక్ అండి, అంటే చిన్న మెమరీ ట్రిక్. ఇక్కడ 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ పంచాయతీలు అంటే ఆర్టికల్ 243 నుంచి ఆర్టికల్ 243 ఓ వరకు. మరి ఓ తర్వాత వచ్చేది పి. ఇక్కడ పి నుంచి జడ్జి అన్నాడు. ఇవి అంత ఈజీగా గుర్తుండవు. వాడు రేపొద్దున ఆప్షన్లలో 243Q నుంచి 243 జడ్జే అనొచ్చు. సో ఇక్కడ ట్రిక్ ఏంటంటే ఇక్కడ జడ్జి అంటే జెడ్ అని గుర్తుపెట్టుకోండి. జెడ్ యువత. పి అంటే పట్టణ ప్రాంతాలు లేదా పవర్ అని గుర్తుపెట్టుకోండి. సో ట్రిక్ వచ్చేసి ఈ జెడ్ యువత పవర్ కోసం పట్టణాల్లో పోటీ చేస్తుంది. ఈ జెన్జీ యువత అంటే ఎవరు? 1997 నుంచి 2012 మధ్య ఎవరైతే పుట్టి ఉంటారో, 1997 నుంచి 2012 మధ్య ఎవరైతే బార్న్ అయి ఉంటారో వాళ్ళని జెన్జీ యువత అంటారు. సో ఆ జెడ్జీ అంటే అట్లా గుర్తుపెట్టుకోండి. జెన్జీ యువత పవర్ కోసం, అధికారం కోసం పట్టణాల్లో పి అంటే పట్టణాల్లో పోటీ చేస్తుంది కాబట్టి అట్లా గుర్తుపెట్టుకోండి. సో ఇది సిల్లిగా ఉంటుంది, బట్ చాలా బాగుంటుంది, ఈజీగా గుర్తుండిపోతుంది మీకు మైండ్లో. సో గుర్తుపెట్టుకోండి ఆర్టికల్ 243P to 243 జడ్జి. ఈ ట్రిక్స్ ఎలా వెళ్ళిపోతాయంటే అండి, మనకి ఎగ్జామ్కి వెళ్తా ఉన్నప్పుడు ఒకసారి మనం ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఒకవేళ మున్సిపాలిటీలు పంచాయతీలకు సంబంధించి ఏవైనా క్వశ్చన్ పడితే ఈ ట్రిక్ కనుక మనం గుర్తు చేసుకున్నట్లయితే ఎగ్జామ్ పోయే ముందర తప్పకుండా వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇలాంటి చిన్నవే మనము చాలా తప్పులు పెడతాము ఈజీగా. సో ఇక మరి ఇందులో ఎన్ని ఫంక్షనల్ ఐటమ్స్ ఉంటాయి అంటే ఈ మున్సిపాలిటీలలో, ఈ అర్బన్ లోకల్ బాడీస్ సంబంధించి కొన్ని సబ్జెక్ట్స్, కొన్ని విషయాలు ఉంటాయి కదా, ఏవైనా చట్టాలు చేయాలంటే అట్లాంటివి 18 ఫంక్షనల్ ఐటమ్స్ ఉంటాయి. 18 ఫంక్షనల్ ఐటమ్స్ గుర్తుపెట్టుకోండి. ఎన్ని ఉంటాయి? 18 విషయాలు, 18 సబ్జెక్టులు. అంటే ఏంటి? టౌన్ ప్లానింగ్, నగర ప్రణాళిక, అటువంటి విషయాలు, వాటరు, డ్రింకింగ్ వాటర్, అటువంటివి. సో ఇది కూడా సింపుల్ అండి. 8 అనేది రింగ్ రోడ్గా గుర్తుపెట్టుకోండి. 8 అంటే ఇది రింగ్ రోడ్ షేప్లో ఉంది కాబట్టి రింగ్ రోడ్ అంటే అర్బన్ అంటే పట్టణము. సో 18 అనేది మున్సిపాలిటీస్. అదే పంచాయతీలు అయితే 29 ఫంక్షనల్ ఐటమ్స్ ఉంటాయి, 29 సబ్జెక్ట్స్ ఉంటాయి. సో అట్లా అండి. ఇక మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ విషయానికి వస్తే జిహెచ్ఎంసీని 3 కార్పొరేషన్లుగా డివైడ్ చేసింది ప్రభుత్వము. మరి అవేంటివి? ఒకటి వచ్చేసి సైబరాబాద్ కార్పొరేషన్, మరొకటి మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్, మరొకటి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్గా విభజించడం జరిగింది. ఈ 3 కూడా జిహెచ్ఎంసీ చట్టం 1955 కింద వీటిని నిర్వహించడం జరుగుతుంది. ఈ 3 కార్పొరేషన్స్ ఏ చట్టం కిందకు వస్తాయంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ 1955. మరి తెలంగాణలో ఉన్న మిగతా పట్టణ బాడీలు, తెలంగాణలో ఉన్న మిగతా పట్టణ స్థానిక సంస్థలు వచ్చేసి తెలంగాణ మున్సిపాలిటీస్ యాక్ట్ 2019, తెలంగాణ మున్సిపాలిటీస్ చట్టం 2019 కింద ఇవి వీటి పరిధిలోకి వస్తాయన్న విషయం గుర్తుపెట్టుకోండి. రైట్. నెక్స్ట్ వన్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిన్న ప్రారంభమయ్యాయి. ఈ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్. సో ఆయన లెజిస్లేటివ్ సెషన్ని అడ్రస్ చేస్తూ ప్రసంగిస్తూ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కొన్ని టార్గెట్స్ పెట్టుకునింది. ఆ టార్గెట్స్ సాధించే దిశగా వెళ్తా ఉందని చెప్పడం జరిగింది. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, కొద్దిగా పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో గవర్నర్ గురించి తెలుసుకోవాలి ఇక్కడ. ఇక ఏపీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏపీ వాళ్ళకి ఇవి చాలా కొద్దిగా ఇంపార్టెంట్ అండి. ఎలాగూ మనం తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత సేమ్ ఇలానే తెలంగాణకు సంబంధించి కూడా డిస్కస్ చేసుకుందాం, నో నీట్ వర్రీ. సో ఇక ఫస్ట్ ఏమంటున్నారంటే 2047 నాటికి 308 lakh crore ఆర్థిక వ్యవస్థగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని చెప్పేసి గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ అన్నారు. ఫస్ట్
మరి గవర్నరు ఎప్పుడు ఈ యొక్క ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు అంటే పాలిటీలో ఆర్టికల్ 176 ఉంటుంది. ఆర్టికల్ 176. ఈ ఆర్టికల్ 176 ప్రకారము గవర్నర్ అనే అతను జనరల్ ఎలక్షన్స్ 5 ఏళ్ళకు ఒకసారి జనరల్ ఎలక్షన్స్ జరుగుతాయి కదా, జనరల్ ఎలక్షన్స్ ముగిసిన తర్వాత జరిగే మొట్టమొదటి అసెంబ్లీ సమావేశం అప్పుడు గవర్నర్ ప్రసంగిస్తారు. అలానే ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరము మొట్టమొదట జరిగే అసెంబ్లీ సమావేశం అప్పుడు కూడా ఈయన ప్రసంగించడం జరుగుతుంది. అంటే ఏంటి, ఆఫ్టర్ ఎవ్రీ జనరల్ ఎలక్షన్స్ ఫర్ ద ఫస్ట్ సిట్టింగ్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ద గవర్నర్ విల్ అడ్రస్ అండ్ ఆల్సో ఇన్ ఈచ్ ఇయర్ ద స్టార్టింగ్ అసెంబ్లీ సెషన్ విల్ బి అడ్రస్డ్ బై గవర్నర్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. సో మరి ఇది ఆర్టికల్ 176. అదే సెంట్రల్ గవర్నమెంట్ విషయంలో అయితే ప్రెసిడెంట్కి ఆర్టికల్ 87 వర్తిస్తుంది. సో మరి ఇప్పుడు ఏం చెప్తా ఉన్నారు, 2026-27 ఫినాన్షియల్ ఇయర్కి సంబంధించి రోడ్ మ్యాప్ దార్శనిక పత్రాన్ని విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 2047 కల్లా 308 lakh crore ఎకానమీగా 308 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందుతుంది అని చెప్పారు. అలానే 2047 కల్లా ఆంధ్రప్రదేశ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ తలసరి ఆదాయము 55 lakhకి చేరుకుంటుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 2025-26 గాను ముందస్తు ప్రాథమిక అంచనాల మేరకు ఫస్ట్ అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ పరంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ యొక్క జిఎస్డిపి గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్, ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర స్థూల ఉత్పత్తి అనేది ప్రస్తుతం 17.62 lakh crore ఉంది. ఇక గ్రోత్ రేట్ వచ్చేసి 10.75%తో వృద్ధి చెందుతుంది 2025-26లో అని చెప్పడం జరిగింది. అలానే పర్ క్యాపిటల్ ఇన్కమ్ తలసరి ఆదాయం అనేది 2.95 lakhకి చేరుకునింది. ఈ తలసరి ఆదాయం అంటే ఏంటి, ఒక వ్యక్తి సంవత్సరానికి సగటున సంపాదించే ఆదాయం, సంవత్సరానికి సంపాదించే ఇన్కమ్, అదే పర్ క్యాపిటల్ ఇన్కమ్ 2.95 lakhకి చేరుకునింది. ఇక అలానే ఒక స్లోగన్ ఉందండి, ఈ స్లోగన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. వెల్తీ హెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అంటే మంచి ధనవంతమైన ఆరోగ్యవంతమైన హ్యాపీ ఆంధ్రప్రదేశ్. ఇంకా ఏమని ఫోకస్ చేస్తూ ఉన్నారు అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ కింద ఒక్కొక్కరికి 2.5 lakh హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తూ ఉంది, 2.5 లక్షల ఆరోగ్య బీమా. అలానే ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ బీపీఎల్ ఫ్యామిలీస్కి అంటే దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న కుటుంబాలకు సంవత్సరానికి 25 lakhs వరకు, ఇయర్కు 25 లక్షల వరకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ అంటే మనం డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేకుండానే వైద్య సదుపాయాలు, మెడికల్ ఫెసిలిటీస్. సో ఇక తద్వారా 1.43 crore బీపీఎల్ ఫ్యామిలీస్కు బెనిఫిట్ అవ్వబోతూ ఉన్నాయి. 1.43 కోట్ల బీపీఎల్ కుటుంబాలకి లబ్ధి చేకూరబోతూ ఉంది. ఇక అలానే ఆంధ్రప్రదేశ్లో ఫర్టిలిటీ రేటు చాలా తక్కువగా ఉంది, 1.5 ఉంది అప్రాక్సిమేట్లీ. అంటే సంతాన ఉత్పత్తి రేటు 1.5 ఉంది. అంటే ఏంటి 1.5 అంటే ఒక మహిళ తన జీవితకాలంలో ఎంతమంది పిల్లలకు జన్మనిస్తుందో ఆ రేటునే సంతానోత్పత్తి రేటు అంటారు. ఒక మహిళ తన యొక్క రీప్రొడక్టివ్ ఏజ్లో ఎంతమంది చిల్డ్రన్కి బర్త్ ఇస్తే దాన్నే ఫర్టిలిటీ రేట్ అంటారు. సో అంటే సగటున ఒక మహిళ ఆంధ్రప్రదేశ్లో 1.5 చిల్డ్రన్కి బర్త్ ఇస్తూ ఉంది. సో అంటే ఇది తక్కువ, ఎందుకంటే రీప్లేస్మెంట్ లెవెల్ టోటల్ ఫర్టిలిటీ రేటు 2.1 ఉండాలి. సో ఇక అలానే ఈ యొక్క జనాభాని నిర్వహించేందుకు జనాభా నిర్వహణ ఫ్రేమ్వర్క్ను కూడా తీసుకొని వస్తూ ఉన్నారు. ఈ యొక్క లోకల్ బాడీ ఎలక్షన్స్లలో పోటీ చేసేందుకు, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు 2 పిల్లల నిబంధనని ఎత్తేస్తూ ఉన్నారు. ఇప్పటివరకు ఏంటంటే 2 పిల్లలు ఉన్న వాళ్ళే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలి, 2 కంటే ఎక్కువ ఉంటే పోటీ చేయకూడదు. ఆ నిబంధన కూడా ఎత్తేస్తూ ఉన్నారు. ఇక అలానే ఆంధ్రప్రదేశ్ ఇన్వెస్ట్మెంట్స్ విషయానికి వస్తే ఇటీవల జరిగిన సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 13.25 lakh crore విలువైన 13.25 లక్షల కోట్ల విలువైన 610 MOUs 610 ఒప్పందాలు చేసుకునింది వివిధ సంస్థలతో. తద్వారా 16 లక్షలకు పైగా జాబ్స్ సృష్టించబడతాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. అలానే 14 స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు మీటింగ్ల ద్వారా
14 స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశాల ద్వారా సుమారుగా 8.74 lakh crore ఇన్వెస్ట్మెంట్స్ 8.74 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు రాబోతున్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది. అలానే అమరావతిలో నగర పరిపాలన కోసము, అద్భుతమైన నగర పరిపాలన కోసము డిజిటల్ మౌలిక వసతులు అంటే ఈ యొక్క టెక్నాలజీని డెవలప్ చేయడం కోసం సింగపూర్తో ఒక అగ్రిమెంట్ కుదుర్చుకోవడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఏపీ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అండి. స్టేట్మెంట్లో అడుగుతారు. డెఫినెట్లీ తెలంగాణ బడ్జెట్ సమావేశాలు జరిగినప్పుడు తెలంగాణ గురించి కూడా ఇలానే డీటెయిల్గా తెలుసుకుందాం. నో నీట్ టు వర్రీ. సో ఇది అండి మనకి. అయితే ఇక్కడ నిన్న టాపిక్కి ఒక చిన్న కరెక్షన్ అండి. మనం నిన్న స్పీకర్ రిమూవల్, స్పీకర్ తొలగింపుకు సంబంధించి సింపుల్ మెజారిటీ అని చెప్పాము. అది సారీ ఫర్ దట్ మిస్టేక్. స్పీకర్ని తొలగించాలి అంటే మనం చెప్పుకున్నాం కదా, స్పీకర్ పైన అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. 14 రోజులు ముందుగా నోటీస్ ఇవ్వాలి. మరి ఆ రెజల్యూషన్ కనుక అనుమతించినట్టయితే, ఆ తీర్మానం కనుక అనుమతించబడినట్టయితే మనం ఏమని చెప్పాం, లోక్సభలో సింపుల్ మెజారిటీతో పాస్ అవ్వాలి అన్నారు. బట్ అది ఎఫెక్టివ్ మెజారిటీ అండి, గుర్తుపెట్టుకోండి. అది సింపుల్ మెజారిటీ కాదు, సాధారణ మెజారిటీ కాదు, ఎఫెక్టివ్ మెజారిటీ. ఎఫెక్టివ్ మెజారిటీ అంటే ఇప్పుడు ఒక హౌస్లో లోక్సభలో టోటల్ స్ట్రెంగ్త్ 550 ఉందనుకుందాం, 550. అందులో వేకెన్సీస్, అందులో ఖాళీలు ఒక 50 ఉన్నాయనుకుందాం. అందులో ఖాళీలు ఒక 50 డివైడెడ్ బై 2 గ్రేటర్ దాన్ ఉండాలి. అంటే ఏంటి, ఎఫెక్టివ్ మెజారిటీ అంటే 550 టోటల్ స్ట్రెంగ్త్ మైనస్ వేకెన్సీస్ బై 2 కంటే ఎక్కువ ఉండాలి. అంటే 50%, గ్రేటర్ దాన్ 50% ఆఫ్ ది ఎఫెక్టివ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద హౌస్. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ 550లో 50 పోతే 500 బై 2 గ్రేటర్ దాన్ ఉండాలి. అంటే ఎంత, 250 కంటే ఎక్కువ ఉండాలి. అంటే 251 ఓట్లు వచ్చినట్టయితే స్పీకర్ని తొలగించవచ్చు. సో గుర్తుపెట్టుకోండి, ఎఫెక్టివ్ మెజారిటీ అండి. సారీ ఫర్ దట్ మిస్టేక్. నెక్స్ట్ వన్, బయోడైవర్సిటీకి సంబంధించి లయన్ టైల్డ్ మకాక్యూ సింహపు తోక కలిగిన సింహపు తోక వానర జాతి. ఈ లయన్ టైల్డ్ మకాక్యూ అనేది ఇది ఒక కోతి లాంటిది అండి, వానర జాతికి సంబంధించినది. ఇది ఎక్కువగా వెస్టర్న్ ఘాట్స్లో ఉంటుంది, పశ్చిమ కనుమల్లో. ఇప్పుడు ఈ లయన్ టైల్డ్ మకాక్యూకి సంబంధించి, వీటి జనాభాకు సంబంధించి, వీటి సంఖ్యకు సంబంధించి హైదరాబాద్కు చెందిన CCMB శాస్త్రవేత్తలు, హైదరాబాద్కు చెందిన సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ రీసెర్చర్సు 40 years పాటు, 40 ఏళ్ల పాటు రీసెర్చ్ చేసి కొన్ని విషయాలు మనకి వెల్లడించడం జరిగింది. దీని ప్రకారం వీళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే, ఈ యొక్క లయన్ టైల్డ్ మకాక్యూ, అరుదైన సింహపు తోక వానర జాతి అనేది అంతరించిపోయే ప్రమాదంలో ఉంది. వీటి యొక్క పాపులేషన్ డిక్లైన్ అయ్యే ఛాన్స్ ఉంది, వీటి యొక్క సంఖ్య తగ్గే ప్రమాదంలో ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. సుమారుగా 40 years పాటు CCMB శాస్త్రవేత్తలు, డాక్టర్ ఉమాపతి గారి టీము రీసెర్చ్ చేసింది. సో దాని ప్రకారము వీటి పాపులేషన్ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి, ముఖ్యంగా ప్రైవేట్ అటవీ ప్రాంతాల్లో, ఈ ప్రైవేట్ ఫారెస్ట్ ఏరియాస్లో ఇవి తగ్గిపోతూ ఉన్నాయి. గవర్నమెంట్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ అంటే ప్రభుత్వ రక్షిత అటవీ ప్రాంతాలు అంటే ఉదాహరణకు నేషనల్ పార్కులు, వైల్డ్ లైఫ్ శాంక్చురీలు, అటువంటి వాటిలో అయితే వీటి సంఖ్య బాగుంది. కానీ ప్రైవేట్ ఫారెస్ట్ ఏరియాస్ ఉంటాయి కదా, అంటే ప్రభుత్వానికి వాటిపైన ఆధీనం ఉండదు, అక్కడ తగ్గిపోతూ ఉన్నాయి. ముఖ్యంగా ఇవి అక్కడ తగ్గిపోవడం వల్ల ఆహారం కోసము రోడ్స్ పైకి వచ్చినప్పుడు యాక్సిడెంట్స్ జరిగి ఇవి చనిపోతూ ఉన్నాయని కూడా చెప్పడం జరిగింది. సో ఈ కాంటెక్స్లో మనకి బయోడైవర్సిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎందుకంటే ఎన్విరాన్మెంట్ అండ్ బయోడైవర్సిటీ ఏ ఎగ్జామ్లోనైనా మనకి ఇంపార్టెంట్. వాడు ఎలా అడుగుతా అంటే అండి క్వశ్చన్స్, క్రింది వాటిలో ప్రాజెక్ట్ టైగర్కి సంబంధించి ఏవి నిజం అంటాడు. క్రింది వాటిలో ఈ లయన్ టైల్డ్ మకాక్యూ వానర జాతికి సంబంధించి ఏవి నిజం అని చెప్పేసి 2 స్టేట్మెంట్లు ఇస్తాడు. అది UPSC కావచ్చు, Group 1, Group 2 ఏ ఎగ్జామ్ అయినా. సో ఫస్ట్ దీని సైంటిఫిక్ నేమ్, శాస్త్రీయ నామం విషయానికి వస్తే దీని శాస్త్రీయ నామం మకాకా సిలెనస్. దీని IUCN స్థితి వచ్చేసి ఎండేంజర్డ్ అంటే అంతరించిపోయే ప్రమాదంలో ఉంది. ఇక మరి ఇది ఎక్కువగా వెస్టర్న్ ఘాట్స్, పశ్చిమ కనుమలు, కర్ణాటక, కేరళ, తమిళనాడు ఆ ప్రాంతంలో ఉంటుంది. ముఖ్యంగా అన్నామలై హిల్స్, పశ్చిమ కనుమలోని అన్నామలై కొండల్లో ఇది ఎక్కువగా నివసిస్తుంటుంది. అంటే సదరన్ ఇండియాలో ఉంటుందని చెప్పొచ్చు. మరి ఇది సైట్స్లో అపెండిక్స్ 1 జాబితాలో ఉంది. సైట్స్ అంటే కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీషీస్. సైట్స్ అంటే
ఇది ఒక ఒప్పందము. ఈ సైట్స్ ఒప్పందం ప్రకారం ఏంటంటే ఏవైనా అంతరించిపోయే ప్రమాదంలో ఉండే జంతువులనైనా జీవులనైనా ఒక దేశం నుంచి ఇంకో దేశంకి ఇల్లీగల్గా అక్రమంగా తరలించినా, ఎగుమతి చేసినా, దిగుమతి చేసినా అది చట్టరీత్యా నేరం అనమాట. సో అపెండిక్స్ 1 జాబితా ఉందంటే ఇది చాలా ప్రొటెక్టెడ్, దీన్ని తీవ్రంగా మనం రక్షించుకోవాలి. అపెండిక్స్ 1 సైట్స్. ఇక వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972, ఈ వన్యప్రాణుల సంరక్షణ చట్టం 1972లో షెడ్యూల్ 1 కింద ఉంటుంది. షెడ్యూల్ 1. నెక్స్ట్ వన్, ఎక్సర్సైజ్ వాయు శక్తి 2026. అగైన్ ఎక్సర్సైజ్లు అండి, ఆర్మీ ఎక్సర్సైజు, మిలిటరీ ఎక్సర్సైజు, నేవల్ ఎక్సర్సైజు జనరల్గా వస్తూనే ఉంటాయి వార్తల్లో. సో మనం తెలుసుకోవాల్సింది ఎక్సర్సైజ్ వాయు శక్తి అనేది పేరులోనే ఉంది. వాయు అంటే ఇది ఒక ఏరియల్ ఎక్సర్సైజ్, ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నిర్వహించబోతా ఉన్న ఎక్సర్సైజు ఫిబ్రవరి 27న, ఈ మంత్ ఫిబ్రవరి 27న నిర్వహించబోతా ఉన్నారు దీన్ని. రాజస్థాన్లోని పోఖ్రాన్ ఫైరింగ్ రేంజ్, రాజస్థాన్లోని పోఖ్రాన్ డిజర్ట్ రేంజ్లో, పోఖ్రాన్ ఎడారి ప్రాంతంలో దీన్ని నిర్వహించబోతా ఉన్నారు. మరి ఇందులో భాగంగా ఫైటర్ జెట్స్ రఫాలే, సుకోయ్ 30 మార్క్ ఐ యుద్ధ విమానాలు, తేజాస్ యుద్ధ విమానము, మిరాజ్ 2000, MiG-29, జాగ్వార్ లాంటి యుద్ధ విమానాలు పాల్గొంటూ ఉన్నాయి. అలానే హెలికాప్టర్స్, ప్రచండ లాంటి హెలికాప్టర్స్ పాల్గొంటూ ఉన్నాయి. సో ఇది ఏంటంటే మన యొక్క ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క క్యాపబిలిటీని, సామర్థ్యాన్ని టెస్ట్ చేసేటువంటి ఎక్సర్సైజ్ ఇండియా పాకిస్తాన్ బార్డర్ పోఖ్రాన్లో నిర్వహించబోతున్నారు. మరి పోఖ్రాన్ అంటేనే మనకు గుర్తు రావాల్సిండేది 2 ఆపరేషన్లు గుర్తు రావాలండి స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ, ఆపరేషన్ శక్తి. ఇండియా 1974లో తొలిసారిగా న్యూక్లియర్ టెస్ట్ నిర్వహించింది, న్యూక్లియర్ బాంబుని టెస్ట్ చేసింది. ఏ ఆపరేషన్ అంటే అది ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ 1974లో. అది ఎక్కడ అంటే పోఖ్రాన్, దీన్నే పోఖ్రాన్ 1 అంటారు. ఇక 1998 మేలో ఆపరేషన్ శక్తి పేరిట పోఖ్రాన్ 2ని రాజస్థాన్లో నిర్వహించింది. ఇది కూడా న్యూక్లియర్ బాంబు టెస్టింగ్ ఎక్సర్సైజ్, న్యూక్లియర్ బాంబు టెస్ట్ ప్రయోగము. సో ఇట్లా మనకి ఐడియా వస్తే సరిపోతుంది. నెక్స్ట్ వన్, అగైన్ ఎక్సర్సైజ్ రుద్రశక్తి. ఈ ఎక్సర్సైజ్ రుద్రశక్తి అనేది ఇది ఇండియన్ ఆర్మీ నిర్వహించిన ఎక్సర్సైజు. ఇది ఒక లైవ్ ఫైరింగ్ ఎక్సర్సైజ్. అంటే మన ఆర్మీ యొక్క సామర్థ్యాలను పరీక్షించడానికి ఈ యొక్క కాల్పుల విన్యాసాలు, లైవ్ ఫైరింగ్ ఎక్సర్సైజు ఫిబ్రవరి 10th నుంచి 11th వరకు ఇండియన్ ఆర్మీ అగైన్ రాజస్థాన్లోని పోఖ్రాన్లో కండక్ట్ చేసింది, నిర్వహించింది. దీన్ని నిర్వహించింది రుద్రా బ్రిగేడ్ దళము. మనం తెలుసుకున్నాం కదా, రుద్రా బ్రిగేడు, భైరవ్ లైట్ కమాండో బెటాలియన్, అశ్ని డ్రోన్ ప్లెటూన్ అని చెప్పేసి కొన్ని మనం తెలుసుకున్నాం. ఏంటివి ఇవి? రుద్రా బ్రిగేడ్ అంటే మన యొక్క ఆర్మీని బలోపేతం చేయడం కోసం ఇటీవల దీన్ని లాంచ్ చేశారు. రుద్రా బ్రిగేడ్లో ఇండియన్ ఆర్మీ పర్సన్స్ ఉంటారు, వాళ్ళకి డ్రోన్స్ అటువంటివి, ఆ టెక్నాలజీ పట్ల అవగాహన, అవేర్నెస్ తీసుకొని వస్తారు, ఆ ట్రైనింగ్ ఇస్తారు, ఆ డ్రోన్స్ని ఎలా వాడాలి, టెక్నాలజీని ఎలా వాడాలి, అదే రుద్రా బ్రిగేడ్. ఇక మరి ఈ ఎక్సర్సైజ్ని ఎవరు నిర్వహించారు, ఎవరి ఆధ్వర్యంలో అంటే సదరన్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేత్ గారి ఆధ్వర్యంలో, ఆయన పర్యవేక్షణలో ఈ ఎక్సర్సైజ్ నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ వన్, 2027 నాటికి లింపాటిక్ పైలేరియాసిస్ నిర్మూలన. డిసీజెస్, వ్యాధులకు సంబంధించి అండి. మనకి వ్యాధులు మనం ఎట్లా చదువుకోవాలి అంటే ఈ డిసీజెస్ గురించి, ఒక డిసీజ్ న్యూస్లో ఉన్నప్పుడు ఆ డిసీజ్ ఏ విధంగా వ్యాప్తి చెందుతుంది, అది వైరల్ డిసీజా, బ్యాక్టీరియల్ డిసీజా, మనం ఆ డిసీజ్ని ఎప్పటికల్లా నిర్మూలించాలి, తొలగించాలి అనుకుంటా ఉన్నాము, అటువంటివి బేసిక్ డీటెయిల్స్ తెలుసుకోవాలా. సో 2027 నాటికి లింపాటిక్ పైలేరియాసిస్ వ్యాధి నిర్మూలన. యూనియన్ హెల్త్ మినిస్టర్, ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా గారు ఈ వ్యాధిని నిర్మూలించడం కోసం, ఈ డిసీజ్ని ఎలిమినేట్ చేయడం కోసం ఒక ఔషధ కార్యక్రమాన్ని లాంచ్ చేశారు. మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్, ఔషధాలని అందించే కార్యక్రమం, మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్. మరి దీన్ని ఎక్కడ లాంచ్ చేశారంటే 12 స్టేట్లలో, 12 రాష్ట్రాలలో ఈ వ్యాధి నిర్మూలన కోసం దేశవ్యాప్తంగా లాంచ్ చేశారు, కంట్రీ వైడ్ లాంచ్ చేశారు. సో మరి ఇక్కడ మనం ఫస్ట్ ఫోకస్ చేసింది ఈ లింపాటిక్ పైలేరియాసిస్ అంటే ఏంటి. దీన్నే ఎలిఫెంటాసిస్ అంటారు. ఎలిఫెంటాసిస్ అంటే ఏనుగు కాలు అంటారు కదా, బోధకాలు. దురదృష్టవశాత్తు కొంతమందికి కాలు చాలా వాపుగా వాచిపోతుంది,
అంటే లింప్ నోడ్స్ దెబ్బతింటాయి. ఏనుగు కాలు లేదా బోధ కాలు అని చెప్పేసి కాలు భారీ స్థాయిలో వాచిపోయి వాళ్ళకి పర్మనెంట్ డిజేబిలిటీ, వాళ్ళకి శాశ్వతంగా నడవలేని పరిస్థితిలో కూడా వెళ్ళిపోతూ ఉంటారు. ఆ వ్యాధే లింఫాటిక్ ఫైలేరియాసిస్. సో మనము టార్గెట్ పెట్టుకున్నాం 2027 కల్లా ఎలిమినేట్ చేయాలి. సో మనం 1 by 1 తెలుసుకోవాల్సింది ఇప్పుడు ఈ వ్యాధిని ఏమంటారంటే ఎలిఫెంటియాసిస్ లేదా హతిపాన్. ఇది ఒక వెక్టార్ బార్న్ డిసీజ్. ముఖ్యంగా ఇది ఒక ఆడ దోమ కుట్టడం వల్ల వస్తుంది. ఆడ క్యూలెక్స్ అనే ఒక దోమ, ఫీమేల్ క్యూలెక్స్ అనే మస్కిటో కుట్టడం వల్ల ఇది వస్తుంది. మరి ఈ ఫీమేల్ క్యూలెక్స్ మస్కిటో ఎక్కువగా ఎక్కడ ఉంటుందంటే నిల్వ ఉన్న నీరు, ముఖ్యంగా వర్షపు నీరు మురుగున పడిపోయి ఒక చోట నిల్వ అయిపోతుంది కదా, అటువంటి స్టాగ్నెంట్ వాటర్లో అవి గుడ్లు పెట్టినప్పుడు ఈ వ్యాప్తి చెందుతాయి. గుర్తుపెట్టుకోండి, ఫీమేల్ క్యూలెక్స్ మస్కిటో. ఇది అటాక్ అయిందనుకో ఈ వ్యాధి లింప్ నోడ్స్ అంటే శోషరస కణుపులు అంటారు తెలుగులో. శోషరస కణుపులు ఇవి చాలా ఇంపార్టెంట్ మన రోగ నిరోధక వ్యవస్థలో. ఈ లింప్ నోడ్స్ చాలా ఇంపార్టెంట్. ఏవైనా మనకి జలుబు జ్వరం వచ్చినప్పుడు కూడా ఈ లింప్ నోడ్స్ మన మెడ దగ్గర ఉండే లింప్ నోడ్స్ వాస్తాయి, స్వెల్ అవుతాయి. సో ఆ లింప్ నోడ్స్ అనేవి చాలా కీలకం. సో ఈ ఫీమేల్ క్యూలెక్స్ మస్కిటో కుట్టినప్పుడు ఈ లింప్ నోడ్స్ డ్యామేజ్ అవుతాయి. సో తద్వారా ఏనుగు కాలు లేదా బోధకాలు అనే వ్యాధి వస్తుంది. సో మనం టార్గెట్ పెట్టుకున్నాం 2027 కల్లా ఎలిమినేట్ చేయాలి. ఈవెన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ టార్గెట్ అయితే 2030, దానికంటే ముందుగానే మనం నిర్మూలించాలని చెప్పేసి ప్లాన్ పెట్టుకున్నాం. ప్రెజెంట్ అయితే ఇండియాలోని 20 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 348 డిస్ట్రిక్ట్స్ 348 జిల్లాల్లో ఇది ఎక్కువగా ఉంది. సో ఆ దోమ గుర్తుపెట్టుకోండి, ఫీమేల్ క్యూలెక్స్ మస్కిటో. ఈ టార్గెట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. అదే ఫర్ ఎగ్జాంపుల్ మలేరియాని అయితే మనం మలేరియాని 2030 కల్లా ఎలిమినేట్ చేయాలనుకుంటున్నాం. మలేరియాని 2030 కల్లా నిర్మూలించాలి పూర్తిగా అని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నాం. నెక్స్ట్ వన్ నాటో ఆర్కిటిక్ సెంట్రీ. నాటో సంస్థ ఆర్కిటిక్ సెంట్రీ అనే ఒక ఇనిషియేటివ్ ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది, ఒక కార్యక్రమాన్ని. ఇక్కడ నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఇది ఒక సైనిక రక్షణ సంస్థ, ఒక మిలిటరీ అలయన్స్. నాటో అంటేనే గుర్తు రావాల్సింది మనకి అమెరికా గుర్తు రావాలి, అమెరికా యూరప్ కంట్రీస్. మరి ఇప్పుడు ఆర్కిటిక్ సెంట్రీ అనే ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది. ఏంటి అసలు ఇది? నాటోలో ఫస్ట్ 32 కంట్రీస్ ఉంటాయన్న విషయం గుర్తుపెట్టుకోండి, 32 దేశాలు. నాటో 1949లో ఏర్పాటైంది. 1949లో దీని హెడ్ క్వార్టర్స్, ప్రధాన కార్యాలయము బెల్జియంలోని బ్రస్సెల్స్. మరి ఇప్పుడు ఆర్కిటిక్ అంటే ఏంటి? ఆర్కిటిక్ ఓషన్ ప్రాంతంలో కొన్ని కంట్రీస్ ఉంటాయి, నార్వే, డెన్మార్క్, ఇటువంటి కంట్రీస్. ఇటీవల మనం చూస్తూ ఉన్నాం గ్రీన్లాండ్ విషయం. గ్రీన్లాండ్ని డొనాల్డ్ ట్రంప్ ఆక్రమించుకోవాలని చూస్తూ ఉన్నాడు. కానీ దాన్ని డెన్మార్క్ ప్రైమ్ మినిస్టర్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఎందుకు? ఆ యొక్క గ్రీన్లాండ్ అనేది మా ప్రాంతము అని చెప్పేసి డెన్మార్క్ చెప్తా ఉంది. సో ఈ గ్రీన్లాండ్ టెన్షన్స్, ఈ గ్రీన్లాండ్లో ఎక్కువగా ఇప్పుడు ఈ గ్రీన్లాండ్కి సంబంధించి ఈ యొక్క వివాదాలు ఎక్కువగా ఉండేసరికి నాటో ఆర్కిటిక్ సెంట్రీ అనే దాన్ని లాంచ్ చేసింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఆర్కిటిక్ ప్రాంతంలో, ముఖ్యంగా నార్వే, డెన్మార్క్ ఆ ప్రాంతంలో నిఘాని పెంచాలి, సర్వైలెన్స్ని పెంచాలి. అలానే ఈ యొక్క ఆర్మీ డ్రిల్స్ని నిర్వహించాలి. ఆర్మీ డ్రిల్స్ అంటే మిలిటరీ వ్యాయామాలు నిర్వహించాలి. అలానే అవసరమైతే సైనిక స్థావరాలు ఏర్పాటు చేయాలి ఆర్కిటిక్ ప్రాంతంలో. ఇఫ్ నీడెడ్ నావల్ వెజల్స్, ఎయిర్ బేసెస్, ఆర్మీ బేసెస్ని ఏర్పాటు చేయాలి ఆర్కిటిక్ రీజియన్లో. సో ముఖ్యంగా ఈ నాటోకు ఉన్న వనరులు ఏవైతే ఉంటాయో, నాటోకు ఉన్న వనరుల్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి. నాటో రిసోర్సెస్ని ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకొని ఆ యొక్క ఆర్కిటిక్ ప్రాంతాన్ని కాపాడుకోవాలి. దాన్నే హై నార్త్ ప్రాంతము అంటారు. హై నార్త్ అంటే నార్త్ ప్రాంతంలో ఉంటుంది కదా, ఉత్తర భాగంలో. ఈ ఆర్కిటిక్ ప్రాంతాన్ని హై నార్త్ అంటారు. సో అది నాటో. సో నాటో గుర్తుపెట్టుకోండి, 32 కంట్రీస్, 1949 బ్రస్సెల్స్. ఇక నాటోకి చీఫ్గా మార్కో రుట్టే ఉన్నారు. నాటోకి చీఫ్గా మార్కో రుట్టే అనే పర్సన్ ఉన్నారు, అనే వ్యక్తి ఉన్నారు. నెక్స్ట్ వన్ కల్చర్కి సంబంధించండి. సాంస్కృతిక రంగానికి సంబంధించి మనకి కొన్నిసార్లు ఇన్స్క్రిప్షన్స్, శాసనాలు లభ్యమవుతూ ఉంటాయి. మనకి ఎగ్జామ్ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఈజిప్టులో కనుగొనబడిన తమిళ బ్రాహ్మీ శాసనాలు. ఈజిప్టులో తమిళ బ్రాహ్మీ ఇన్స్క్రిప్షన్స్ని డిస్కవర్ చేయడం జరిగింది. సో ఇక్కడ మరి ఈజిప్ట్ ఎక్కడ ఉంది, ఎక్కడ ఉంది, తమిళ ప్రాంతము అంటే దీన్ని బట్టి ఏంటి, మన ఇండియా నుంచి ఈజిప్ట్కి ట్రేడ్ లింక్స్ ఉన్నాయి. వాణిజ్యం అప్పట్లో బాగా నడిచింది అని చెప్పేసి తెలియజేసే సాక్ష్యాలు. సో మరి ఇప్పుడు ఈజిప్టులో కనబడిన తమిళ బ్రాహ్మీ శాసనాలు
మరి ఎన్ని ఇన్స్క్రిప్షన్స్ కనుగొన్నారు అంటే సుమారుగా 30 శాసనాలు తమిళ బ్రాహ్మీ స్క్రిప్ట్కి సంబంధించినవి, ప్రాకృత్ భాషకు సంబంధించిన శాసనాలు, సంస్కృత శాసనాలు, వీటిని ఈజిప్టులోని రాజుల సమాధుల వద్ద కనుగొన్నారు. సో ఇవి 1st 3rd సెంచరీ సిఈకి సంబంధించినవి, అంటే 100 AD నుంచి 300 AD ఆ కాలానికి చెందినవి. ఇవి 2024-25లో పరిశోధన చేశారు. ఎవరు పరిశోధన చేశారంటే ఫ్రాన్స్కు చెందిన చార్లొట్టే స్కిమిడ్ మరియు స్విట్జర్లాండ్కు చెందిన ఇంగో స్ట్రాచ్ అనే ఇద్దరు పర్సన్స్ జరిపిన రీసెర్చ్లో వీటిని కనుగొన్నారు. మరి ఇక్కడ మీరు చూస్తే వాటి పేరు వచ్చేసి ఆ తమిళ బ్రాహ్మీ స్క్రిప్ట్లో ఉన్న శాసనము ఏ పేరుతో ఉందంటే సికై కొర్రన్ అనే పేరుతో ఇలా ఒక శాసనం లభ్యమైంది. సో ఇవి ఎక్కడ కనుగొన్నారు అంటే మెయిన్గా ఈజిప్టులోని టేబన్ నెక్రోపోలిస్ అనే ఒక యునెస్కో ప్రపంచ సాంస్కృతిక వారసత్వ ప్రదేశం వద్ద వీటిని కనుగొన్నారు. వీటిని టేబన్ నెక్రోపోలిస్ అనే ఒక యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ వద్ద కనుగొనడం జరిగింది. అక్కడ 6 సమాధుల వద్ద వీటిని కనుగొన్నారు. 6 tombsలో వీటిని కనుగొన్నారు. ఇలా ఉంటుందండి ఆ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. ఇండియాలో అయితే 44 ఉన్నాయి కదా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్, భారతదేశంలో 44 ఉన్నాయి. నెక్స్ట్ వన్, నేడు బంగ్లాదేశ్ ఎన్నికలు. ఇవాళ బంగ్లాదేశ్ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో జస్ట్ ఆ పొలిటికల్ పార్టీస్ గురించి తెలుసుకోవాలండి. ఎందుకంటే మనకి ఈ పొలిటికల్ పార్టీ ఏ కంట్రీదని వన్స్ ఎలాగో ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందో మనం తెలుసుకుంటాము. సో ప్రజెంట్ ఫర్ ద టైం బీయింగ్ మనకి ప్రస్తుతానికి తెలుసుకోవాల్సింది బంగ్లాదేశ్ విషయానికి వస్తే, బంగ్లాదేశ్లో 2024 ఆగస్టు వరకు షేక్ హసీనా గవర్నమెంట్ ఉండింది. అవామీ లీగ్ అనే పార్టీ అధికారంలో ఉండింది. అయితే 2024 ఆగస్టులో అక్కడ స్టూడెంట్స్ ప్రొటెస్ట్స్, విద్యార్థులు ఉద్యమం చేయడంతో ఆమె ప్రభుత్వం కూలిపోయింది. ఆమె ఇండియాకు వచ్చేసి ఇండియాలో తలదాచుకుంటా ఉంది. సో అప్పటి నుంచి బంగ్లాదేశ్ని తాత్కాలికంగా మొహమ్మద్ యూనస్ నేతృత్వంలోని ప్రభుత్వం పాలిస్తూ ఉంది. బంగ్లాదేశ్ని అప్పటి నుంచి ఇంటరిమ్ గవర్నమెంట్, మధ్యంతర ప్రభుత్వం మొహమ్మద్ యూనస్ నేతృత్వంలో పరిపాలిస్తూ ఉంది. ఇక్కడ మొహమ్మద్ యూనస్ అంటే మనకి జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఈయన నోబెల్ పీస్ ప్రైజ్ గ్రహీత, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత. ఈయనకు 2006లో నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది. ఎందుకు వచ్చింది? బంగ్లాదేశ్లో గ్రామీణ బ్యాంక్ అనే దాన్ని ఏర్పాటు చేశాడు. బంగ్లాదేశ్లో గ్రామీణ బ్యాంక్ అనేది ఏర్పాటు చేసి ప్రజలకి బ్యాంకింగ్ సదుపాయాలు కల్పించి ప్రజలకి మంచి చేశాడని నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది 2006లో. అంత ఫేమస్ పర్సనాలిటీ. మరి ఇప్పుడు బంగ్లాదేశ్లో ఆల్రెడీ షేక్ హసీనా పార్టీ అయిన అవామీ లీగ్ పైన గవర్నమెంట్ బ్యాన్ చేసింది. ఫస్ట్ టైం బంగ్లాదేశ్ ఎలక్షన్స్లో షేక్ హసీనా పార్టీ అయిన అవామీ లీగ్ పోటీ చేయడం లేదు, కాంటెస్ట్ చేయడం లేదు. సో మరి ఇక ఏం పార్టీలు ఉన్నాయంటే, ఒకటి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ తారిక్ రెహమాన్ నేతృత్వంలో ఉంటుంది. మరొకటి జమాత్ ఏ ఇస్లామీ పార్టీ, ఇది షఫీకుర్ రెహమాన్ దీనికి లీడర్గా ఉన్నారు. సో ఈ 2 పార్టీల మధ్య మెయిన్గా పోటీ ఉండబోతోంది. అలానే నేషనల్ సిటిజన్ పార్టీ, లాస్ట్ ఇయర్ విద్యార్థుల ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నేషనల్ సిటిజన్ పార్టీ కూడా ఈ జమాత్ ఏ ఇస్లామీ కూటమిలో ఉంది, జమాత్ ఏ ఇస్లామీ అలయన్స్లో ఉంది అన్న విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇదే అండి. ఇక ఢాకాలో మొత్తం 299 పార్లమెంట్ స్థానాలకు 299 పార్లమెంట్ సీట్స్కు పోటీ జరగబోతోంది. వన్స్ మనం గెలిచిన తర్వాత తెలుసుకుందాం ఎలాగో. ఇక బంగ్లాదేశ్ ఫౌండర్ ఎవరు? బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడు అంటేనే గుర్తు రావాల్సినది షేక్ ముజీబుర్ రెహమాన్. ఈయన పర్సన్ మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే, లాస్ట్ ఇయర్ బంగ్లాదేశ్లోని ఇతని ఇంటి పైన బంగ్లాదేశ్ ఫస్ట్ ప్రెసిడెంట్, బంగ్లాదేశ్ తొలి అధ్యక్షుడు షేక్ ముజీబుర్ రెహమాన్, అలానే బంగ్లాదేశ్ ఫౌండర్ వ్యవస్థాపకుడు, బంగ్లాదేశ్ ఏర్పాటులో కీలక పాత్ర. లాస్ట్ ఇయర్ ఇతని ఇంటిపైన దాడి చేశారు బంగ్లాదేశ్లో. దాన్ని భారత ప్రభుత్వం ఖండించింది, ఇండియా కండెమ్ చేసింది. రైట్. సో ఇది అండి. డెఫినెట్లీ వి విల్ యాడ్ సమ్ మోర్ అప్డేట్స్. నెక్స్ట్ వన్, భారతదేశపు అతిపిన్న వయస్కుడైన పురుష అనలాగ్ వ్యోమగామి ఆదిత్య పాండ్య. ఇండియాస్ యంగెస్ట్ మేల్ అనలాగ్ ఆస్ట్రోనాట్ ఆదిత్య పాండ్య భారతదేశపు అతిపిన్న వయస్కుడైన పురుష అనలాగ్ వ్యోమగామిగా
17 ఏళ్ళ ఆదిత్య పాండ్యా నిలిచాడు. సో మనం ఇక్కడ ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఈ అనలాగ్ వ్యోమగామి అంటే ఏంటి, అనలాగ్ ఆస్ట్రోనాట్ అంటే ఎవరు, అనలాగ్ మిషన్ అంటే ఏంటి తెలుసుకోవాలి. ఫస్ట్ అనలాగ్ మిషన్ అంటే ఇది ఒక స్పేస్ మిషన్, ఒక అంతరిక్ష మిషన్. మరి అనలాగ్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మూన్కి, చంద్రుడిపైకి, లేదంటే మార్స్ అంగారక గ్రహంకి వెళ్ళాలి అంటే అక్కడ పరిస్థితులు అంత ఈజీ కాదు, అంత ఈజీగా ఈ వ్యోమగాములు తట్టుకోలేరు. సో వీళ్ళు పరిశోధకులు ఏం చేస్తారంటే భూమిపైనే, ఎర్త్ పైనే ఆ యొక్క మూన్ పైన పరిస్థితులు ఎలా ఉంటాయి, లేదంటే మార్స్ గ్రహం పైన ఫిజికల్ కండిషన్స్ ఎలా ఉంటాయో అటువంటి కండిషన్స్ని ఎర్త్ పైన సృష్టిస్తారు. భూమి పైన ఒక రీసెర్చ్ స్టేషన్ మాదిరి ఏర్పాటు చేసి ఈ యొక్క ఆస్ట్రోనాట్లని ఐసోలేషన్లో వాళ్ళని ఆ యొక్క రీసెర్చ్ స్టేషన్లోకి పంపించి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారనమాట. అంటే అలవాటు పడడానికి, అంతరిక్షంలో ఉన్న పరిస్థితులను అలవాటు చేసుకోవడానికి ఒక ప్రయోగాత్మక మిషన్ అని చెప్పవచ్చు. సో ఇది భూమిపై నిర్వహించే అంతరిక్ష అనుకరణ ప్రయోగం. అనుకరణ అంటే సిమ్యులేషన్. సో స్పేస్ సిమ్యులేషన్ ఎక్స్పెరిమెంట్ కండక్టెడ్ ఆన్ ఎర్త్. సో మరి మనకి సిమ్యులేషన్ అంటే తెలుగులో ఎగ్జిక్యూట్ చేయడం కదా, లైక్ దాన్ని ప్రోగ్రామ్ రన్ చేయడం. మనము బీటెక్లో ఎవరైతే లైక్ ఈసీఈ చదివినా, ట్రిపుల్ ఈ చదివినా మ్యాట్ ల్యాబ్ అని వస్తుంది బీటెక్లో. మ్యాట్ ల్యాబ్, ఆ మ్యాట్ ల్యాబ్లో ప్రోగ్రామ్స్ని సిమ్యులేట్ చేస్తాం. సిమ్యులేట్ అంటే వాటిని పరీక్షిస్తాం, ఆ ప్రోగ్రామ్స్ని రన్ చేస్తాం. అంటే అవి ఎలాగో అవుట్పుట్స్ రావాలండి ఆ బీటెక్లో చేసే ఆ మ్యాట్ ల్యాబ్ ప్రోగ్రామ్స్. సో ఇక మరి ఇప్పుడు ఈ అనలాగ్ వ్యోమగామి మిషన్లో భాగంగా ఈ అబ్బాయి నిలిచాడు. మరి ఎక్కడ ఈ మిషన్ కండక్ట్ చేశారంటే గుజరాత్లోని ధోలవీరలో లూనార్ సిమ్యులేషన్ మిషన్ని నిర్వహించారు, కండక్ట్ చేశారు. అందులో భాగంగా 4 ఆస్ట్రోనాట్స్, 4 వ్యోమగాములకి ట్రైనింగ్ ఇచ్చారు. అందులో ఈ అబ్బాయి ఒకరు. సో ఇక్కడ లూనార్ సిమ్యులేషన్ మిషన్ అంటే ఏంటి, చంద్రుడికి సంబంధించిన మిషను. ఇక ఇవాటి క్వశ్చన్ అండి, ఇటీవల మనం డిస్కస్ చేసిన టాపిక్కే. భారతదేశంలో 100% ఇన్సూరెన్స్ కవరేజ్ను సాధించిన మొదటి జిల్లా ఏది? ఇండియాస్ ఫస్ట్ డిస్ట్రిక్ట్ టు అచీవ్ 100% ఇన్సూరెన్స్ కవరేజ్ మనం డిస్కస్ చేసుకున్నాం. ఏ జిల్లా ఏ రాష్ట్రంలో ఉంది. అలానే మనము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక టార్గెట్ పెట్టుకునింది, ఇన్సూరెన్స్ ఫర్ ఆల్, అందరికీ ఇన్సూరెన్స్ అందించాలి. మరి ఆ టార్గెట్ ఇయర్ ఏది? ఇది చాలా ఇంపార్టెంట్, ఇది ట్రై చేయండి. ఇక నిన్న అడిగిన క్వశ్చన్కి సమాధానం అండి, స్వచ్ఛతా పక్వాడా 2025 అవార్డ్స్లో భాగంగా క్లీనెస్ట్ మేజర్ పోర్ట్, అత్యంత పరిశుభ్రమైన ప్రధాన ఓడరేవుగా ఏది నిలిచిందంటే ఒడిశాలోని పారాదీప్ పోర్టు. ఈ స్వచ్ఛతా పక్వాడా అవార్డ్స్ని మినిస్ట్రీ ఆఫ్ పోర్టుల మంత్రిత్వ శాఖ అందిస్తుంది. మరి ప్రస్తుతం మనకి పోర్ట్ మినిస్టర్గా సర్బానంద సోనోవాల్ గారు ఉన్నారు. ఇవి వాటి కరెంట్ అఫైర్స్ అని మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చేద్దాం. భారతదేశంలో మొట్టమొదటి సంగీత రహదారి ముంబై, మహారాష్ట్ర. సో గుర్తుపెట్టుకోండి, ఇది ఎన్ని మీటర్ల పైన ఏర్పాటు చేశారంటే 500 మీటర్స్. జనగణమనకు ముందు వందే మాతరం ఆలాపన తప్పనిసరి చేస్తూ కేంద్ర మార్గదర్శకాలు, ఇవి తప్పకుండా ఇంపార్టెంట్ అండి. ఇది ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నాం మనము, ఎన్ని చరణాలు ఉంటాయి, అట్లా ఇవన్నీ అండి. అమూల్ ఏఐ గుజరాత్. 3 కార్పొరేషన్లుగా జిహెచ్ఎంసి. 2047 నాటికి 308 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా ఏపీ. ప్రమాదంలో మకాక్ వానర జాతి మనుగడ, లయన్ టైల్డ్ మకాక్యూ, అన్నామలై హిల్స్, తమిళనాడు. ఎక్సర్సైజ్ వాయుశక్తి 2026, ఎక్సర్సైజ్ రుద్రశక్తి. 2027 నాటికి లింఫాటిక్ ఫైలేరియాసిస్ నిర్మూలన. ఆర్కిటిక్ సెంట్రీని లాంచ్ చేసిన నాటో. ఈజిప్టులో కనుగొనబడిన తమిళ బ్రాహ్మీ శాసనాలు. నేడు బంగ్లాదేశ్ ఎన్నికలు. భారతదేశపు అతిపిన్న వయస్కుడైన పురుష అనలాగ్ వ్యోమగామి 17 ఏళ్ళ ఆదిత్య పాండ్యా. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. విల్ మీట్ యూ టుమారో అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్.